కేడికి ఫోన్ చేస్తాడు విహారీ. విహారీ ఫోన్ చేసిన తర్వాత స్కెచ్ గురించి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ వేసిన ఫేస్ మార్పి చాలా చేంజ్ అయిపోతుంది కదా. లక్ష్మి ఫేసు క్రిష్ చెప్పిన విధానంగా ఆ డ్రాయింగ్ మాస్టర్ వేస్తాడు. కానీ అక్కడ శకుంతల రౌడీలు వచ్చి ఆ డ్రాయింగ్ని చేంజ్ చేసి పెడతారు. అప్పటికి క్రిష్ ఆ పేపర్ని చూసి తన తల్లి కాదని చెప్పేసి అన్న తర్వాత ఈ విషయం మొత్తం కేడికి ఫోన్లో క్రిష్ చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే కేడి అర్థం చేసుకొని దీని వెనకాలుంది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను, ఎందుకంటే దీని వెనకాలుంది ఆ వడ్డీల శకుంతలే కదా, అందుకని మీ అమ్మ ఫేస్ని కావాలని ఆ డ్రాయింగ్ మాస్టర్తో ఇక పేపర్ని చించి ఆ ప్లేస్లో వేరే అమ్మాయి పేపర్ పెట్టి మనకు ఇక మీ అమ్మ దొరకకుండా చేసిందని ఇక్కడ అర్థమవుతుంది. క్రిష్, ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నాను, మీ అమ్మను తీసుకొచ్చి తిరిగి నీకు అప్పచెప్పిన తర్వాతనే ఈ కేసును సొల్యూషన్కి సమాధానం చెప్పినాకనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. క్రిష్, నీకు మీ అమ్మను తిరిగి చెప్పే బాధ్యత నాది అని చెప్పేసి మాట ఇస్తాడు కేడి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, ఎలాగైనా సరే మా అమ్మని నాకు చెప్పి వెళ్ళండి అని విధంగా బ్రతిమిలాడిన తర్వాత సరే విహారి గారికి ఇవ్వు. విహారి గారు ఇదంతా కావాలని వడ్డీల శకుంతల వెనకాలుండి గట్టిగా బలంగా తను బయటికి రానివ్వకుండా ఇది నాటకం ఆడుతున్నారని అర్థమవుతుంది. దీని ప్రకారంగా తను బ్రతికే ఉందని అర్థమైంది అని చెప్పేసి ఈ విధంగా ఎలాగైనా సిరి గురించి తెలుసుకోమి క్రిష్కి తన తల్లిని అప్పచెప్పినాకని వెళ్ళిపోతాను, ఇక మేము ఈ ఇంట్రాగేషన్ ఖచ్చితంగా చేస్తామని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు రమ్య ఇదంతా కావాలని చేస్తున్నారంటే మళ్ళీ మనకు డ్రాయింగ్ దొరకాలంటే సార్ ఇక ఆ డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తేనే దొరుకుతుంది కదా, అందుకే ఇప్పుడు మనం ఆ డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తేనే ఇప్పుడు మనకు అంత సమాధానం దొరుకుతుంది సంధ్య గారు అని చెప్పేసి వెంటనే డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు. ఇటు కేడి ఉన్న సంధ్య వెళ్ళేసరికి అతను లోపలే ఉంటారు. ఇక అతన్ని చూసి లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ వెంటనే ఆ డ్రాయింగ్ మాస్టర్ ఈ పోలీసులను చూసి కాస్త కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మీరు ఆ రోజు డ్రాయింగ్ వేశారు కదా, అది నిజమే కదా? అది నిజమే సార్, ఆ అబ్బాయి చెప్పినట్టుగానే మీకు డ్రాయింగ్ వేసి ఇచ్చాను కదా, నిజం చెప్తారా లేకపోతే స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి నిజం చెప్పించాలా అనేసరికి తడబడుతూ ఉంటారు. సార్ అందులో నా తప్పేం లేదు సార్, ఆ రోజు బాబు చెప్పినట్టు వాళ్ళ అమ్మ డ్రాయింగ్ గీసాను సార్. గీసిన సమయానికి ఆ డ్రాయింగ్ పేపర్ తీసుకొచ్చి మేడానికి ఇవ్వబోతుండగా వెనుక నుంచి రౌడీలు వచ్చి నన్ను బెదిరించి నా చేతిలో ఉన్న పేపర్ని ఇక చించి పడేసి వేరే డ్రాయింగ్ వేయమని ఒక ఫోటో ఇచ్చి వెళ్ళారు సార్. అలా ఆ విధంగా నా ప్రాణాన్ని కాపాడుకునడానికి ఇక ఆ బాబు చెప్పిన ఆ అమ్మ ఫోటో అంటే వేసిన డ్రాయింగ్ ఫోటో నేను చించేశాను సార్, నా ప్రాణాన్ని కాపాడుకునడానికి తప్ప వేరే ఉద్దేశించి లేదు సార్. మరి ఇప్పుడు ఆ బాబు చెప్పిన డ్రాయింగ్ పేపరు నీకు గుర్తుందా? గుర్తుంది సార్, మరి వెంటనే నాకు డ్రాయింగ్ వేసి అని చెప్పేసి కేడి అన్నట్టుగానే ఇక వెంటనే డ్రాయింగ్ వేసి ఆ బాబు చెప్పినట్టుగా ఆనవాళ్ళు గీసిచ్చి ఇక కేడి చేతిలో పెట్టేస్తాడు. కేడి చేతిలో పెట్టేసరికి ఇక తనేనా, నిజమేనా, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావా? లేదు సార్, కన్ఫామ్గా తనే సార్, తనే, ఆ బాబు చెప్పిన ఆనవాళ్ళు నేను మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను సార్, కన్ఫామ్గా తనే సార్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి అన్న తర్వాత ఏ సార్ అని చెప్పేసి వెంటనే సంధ్య కేడీ చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్ పేపర్ చూసి కనకమహాలక్ష్మి అని చెప్పేసి అంటుంది. ఏంటి తను నీకు తెలుసా సంధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కేడి. అవును సార్, తను ఎవరో కాదు సార్, విహారి గారి వైఫ్ కనకమహాలక్ష్మి. తను ఇప్పుడు పరిచయం కాదు సార్, ఒక 5 సంవత్సరాల నుంచి తను నాకు చాలా పరిచయం. చాలా కష్టాలు పడ్డది. కష్టాలంటే అవి ఎలా అంటే ఒక భర్తతో పెళ్లి చేసుకొని ఇక తను అటు చావలేక బ్రతకలేక అత్తగారింట్లో తనకు తానే ఒక శిక్ష విధించుకొని పని మనిషిలా చాలా కష్టాలు పడ్డది. ఇది వేసింది నువ్వు కావాలని వేశావా లేకపోతే మరో నాటకమా? వేరే అమ్మాయి ఫోటో చూసి మరో నాటకం ఆడుతున్నావా? లేదు సార్, ప్రామిస్ సార్, ఆ బాబు చెప్పిన ఆనవాళ్ళు ఇవే సార్, నేను వేసింది ఇప్పుడు సత్య ప్రమాణక ఇదే సార్. అంటే ఇప్పుడు సిరి రూపంలో కనకమహాలక్ష్మి సిరి అంటే ఇప్పుడు ఆ బాబు కనకమహాలక్ష్మి కొడుక అంటే ఈ విషయం విహారి గారికి తెలియదన్నమాట సార్. ఇందులో చాలా చాలా జరిగిపోయినట్టునే సార్.
ఇప్పుడు విహారి భార్య కనకమహాలక్ష్మి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి విహారి గారికి కనకమహాలక్ష్మి సీరాన్ని తెలియదు సార్. ఎలాగైనా తన గురించి తెలుసుకొని ఇక విహారి గారికి తన భార్యను అప్పచెప్తే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది సార్. అయితే తన గురించి ఎంక్వైరీ చేస్తాం. ఖచ్చితంగా తను బ్రతికుందని చెప్పేసి ఇక మనకు తెలిసిపోయింది కదా. అవును సార్, తన గురించి ఎలాగైనా తెలుసుకొని తను ఎక్కడుందా సరే సార్. మరి విహారి గారికి తన భార్య ఎక్కడుందో తెలుసా? చిన్న డిస్కషన్ వల్ల ఇక ఆ ఇంట్లో విహారి గారు ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెలియదు. ఇక తన మర్దల్ని పెళ్లి చేసుకున్నారు. తను సహస్ర. లక్ష్మి అంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి గిట్టదు. తను అలా ఆలోచించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసు సార్. అంత మట్టుకే తెలుసు. తను ఎక్కడుంటుందో తెలియదు. కానీ ఈ రూపంలో మనకు ఎదురు పడుతుందని కళ్ళు కూడా అనుకోలేదు సార్. సరే, ఈ రకంగా విహారీ భార్య ఇక లక్ష్మి రూపంలో ఉన్న సిరి అని విహారీ గారికి తెలియదన్నమాట. ఎలాగైనా సరే ఈ ఇంట్రాగేషన్లో ఖచ్చితంగా తను ఏదో ఒక చోట ఉంటుంది. వెంటనే మనం ఇంట్రాగేషన్ మొదలుపెట్టి తను ఏ హాస్పిటల్ ఉందో ఎక్కడో చోట తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇక వెంటనే వాకప్ మొదలు పెడతారు. ఈలోపు విహారీ బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. బాబుకి చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఇక బ్యాట్మ్యాన్ చాలా ఆకలేస్తుంది అని చెప్పేసరికి సరే ఇక పండు అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటి బాబు, క్రిష్కి చాలా ఆకలిగా ఉందట, భోజనం పెట్టు రా బాబు అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తారు. బుచ్చపోలందరికీ ఇది ఒక సత్రమైంది. అయినా ఇది రోజు రోజుకి ఈ ఇల్లు సత్రమయ్యేలాగా ఉంది అనే విధంగా పద్మాక్షి బాబు ఆకలిసరికి ఈ మాట అంటుంది. అత్తయ్య, ఇంకొక్కసారి మీ మాటలు ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటిరా అసలు నువ్వేమనుకుంటున్నావురా? నేను మేనత్తన్రా. నీ ఇష్టం ఉన్నట్టుగా నచ్చితే ఉండు, లేకపోతే నచ్చకుండా వెళ్ళిపో అని చెప్పేసి ఇలాంటి మాటలేంటిరా? అయినా రోజు రోజుకి నీ మాటలకు నీ హద్దుకు కనీసం నీకు భార్య ఉంది, ఒక బిడ్డ ఉందని అర్థమవుతుందా? మీరు పదే 100 సార్లు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తున్నాను, తను భార్య తను కూతురు అని చెప్పేసి మీరు నాకు గుర్తు చేసి అంతలా నేను వాళ్ళ మీద ప్రేమ అనేది చూపించలేను. నా మనసుకు గాయమైంది. ఆ గాయాన్ని ఇంకా రెట్టింపు చేయాలని చెప్పేసి మీరు ఆలోచించకండి అని చెప్పేసి కోపంగానే వెళ్ళిపోతారు. అసలు నా కూతురిని వీడిచ్చి పెళ్లి చేయడమే నా తలరాత మీద రాసి పెట్టినట్టుంది. నా కూతురికి కనీసం ఈ ఇంట్లో ఒక కోడలని స్థానం కూడా లేకుండా పోయింది. రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు క్రిష్, మావయ్య నాకు ఆకలిగా లేదు. ఏంటి బాబు, ఆ అమ్మగారు అన్నారని బాధపడుతున్నావా? అయినా ఆ అమ్మగారు గురించి పక్కన పెట్టు. అలాగే అంటుంది కానీ రా బాబు, వద్దు మామయ్య అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు వెంటనే బాబు ఆకలి తెలుసుకున్న వెంటనే యమున భోజనం తీసుకొని క్రిష్ గదిలోకి వస్తుంది. నాన్న క్రిష్, ఆకలిగా ఉందట కదా, పండు చెప్పాడు, వద్దన్నవట కదా. వద్దు, ఆకలిగా లేదు, మంచిలు తాగి పడుకుంటాను. అయినా నేను కూడా నీకు నాన్నమ్మనే అనుకుంటున్నావు కదా, మరి ఈ నాన్నమ్మ మాటలు వింటావు కదా అని ప్రేమగా 2 ముద్దలు పెడుతుంది కలిపి. ప్రేమగా తింటూ ఏడుస్తూ, నాకు కూడా మా నాన్నమ్మ ఉంటే ఇలాగే తినిపించేదేమో అని చెప్పేసేసరికి ఒక్కసారిగా యమున మనసు కరిగిపోయి బాబును ముద్దాడుతూ ఉంటుంది. అసలు నిన్ను చూస్తూ ఉంటే ఏదో రక్త సంబంధం నన్ను కాపాడినట్టుగా, నా చుట్టూ తిరుగునట్టుగా అనిపిస్తుందిరా. అసలు నీ బంధం నా బంధం ఎక్కడా దేవుడు ముడి వేశాడో తెలియదు, కానీ ఆ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడొచ్చు సార్. అంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలా వచ్చిందిరా? ఇదంతా మా అమ్మే చెప్పేది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాధపడకుండా చూసుకోలే. మనం బాధపడ్డా మంచిదే, కానీ ఎదుటి వాళ్ళను బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. నీ మాటలు వింటుంటే మా కనకం మాట్లాడినట్టుగా అనిపిస్తుందిరా. కనకమా? ఆమె ఎవరు? తను నా కోడలు. ఎక్కడుందో ఆ దేవుడు ఇక నా కోడల్ని ఎక్కడ ఉంచాడు? తను ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలి అని ఈ విధంగా అంటుండగా ఈలోపు డాక్టర్లు తన మొహానుకున్న క్లాత్ను తీయాలని చెప్పేసి 2 days పడుతుంది కదా. వెంటనే తన మొహానుకున్న క్లాత్ని ఇప్పాలని చెప్పేసి తన మొహానుకున్న క్లాత్ విప్పుతూ ఉంటారు. అలా విప్పిన తర్వాత ఒక్కసారిగా తనకి ప్లాస్టింగ్ సర్జరీ అయిపోతుంది కదా. తన మొహాన్ని చూసుకోమని అద్దం ఇస్తారు. ఒక్కసారిగా తన మొహం చూసుకొని ఇక సిరి షాక్ అయిపోతుంది. ఇదేంటి నా మొహం ఇలా మారింది అని చెప్పేసి బాధపడుతుండగా, ప్లీజ్ సిరి, ఇలా నువ్వు బాధపడకు. మళ్ళీ
హెల్త్ కండిషన్ కూడా కరెక్ట్గా లేదు, నీకు చాలా వీక్గా ఉన్నావు. ఎందుకంటే ఆ రోజు నీ మొహం మొత్తం కాలిపోయింది. అందుకే వేరే దారి లేక నిన్ను బ్రతికించడం కోసం మళ్ళీ నీ ప్రాణాలు కాపాడి నీ మొహం మొత్తం కాలిపోయిన అలా జరగడం వల్ల నీ మొహానికి ప్లాస్టింగ్ సర్జరీ చేసి నీకు ఆపరేషన్ కూడా చేశాం. అలా దానివల్లనే ఇదంతా జరిగింది. కానీ ఈరోజు నువ్వు బ్రతికి మళ్ళీ నీ మొహాన్ని నీ రూపాన్ని మార్చుకున్నావు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే పోలీసులు ఆ ఫోటో పట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండగా ఒక హాస్పిటల్కి వచ్చేసరికి తన మొహం కాలిపోవడం, అంతేకాకుండా తనకి ప్లాస్టింగ్ సర్జరీ జరగడం, ఈ విషయం అంతా ఇక తనకి జరిగిన విషయం అంతా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కాకపోతే ఇక్కడ సంధ్యకు తెలియదు. వేరే హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ చేసరికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఈ రూపంతో ఒక అమ్మాయి ఇక్కడ ఉందని చెప్పేసి వెంటనే కేటీని తీసుకొని సంధ్య అదే హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి తను ప్లాస్టింగ్ సర్జరీ చేయించుకున్న విషయం తెలియదన్నమాట. ఆ సమయంలో ఇక డాక్టర్ని కలిసి జరిగిన విషయం చెప్పిన తర్వాత తను ఇన్నేళ్ల నుంచి ఇన్ని రోజుల నుంచి మా హాస్పిటల్లో ఉంది. తన కోసం ఇప్పుడు మీరు ఇలా రావడం, తనకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు తన తల్లి చనిపోయిందని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు తన బాబు తన కొడుకు ఇక వాళ్ళు చూసుకుంటే చాలా సంతోషపడతారు కదా. తన తల్లి ఉందని కూడా ఆ బాబుకు అర్థమవుతుంది. వెంటనే తనని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాం. తను చనిపోయిందని మాకు తెలిసింది, కానీ ఇలా బ్రతుకుందని ఇక మేము ఎంక్వైరీల ద్వారా తెలుసుకున్నాం. సరే మేడం, తను ఇక అదుగో అక్కడ నిలబడ్డది, తను కలవాలంటే తనతో మాట్లాడండి అని చెప్పేసి డాక్టర్ చెప్పి వెళ్ళిన తర్వాత సంధ్య ఉన్ను కేడి ఇద్దరు కలిసి ఇక అక్కడికి వెళ్ళి తను సిరి కాదు అని కనకమహాలక్ష్మి అని చెప్పేసి సంధ్యకు తెలుసు కదా. అప్పుడు వెంటనే కనకం అని చెప్పేసి పిలిచేసరికి ఒక్కసారిగా ఆ కనకమహాలక్ష్మి ఇటు తిరిగి చూసరికి ఇటు సంధ్య ఉన్ను కేడి షాక్ అయిపోతారు. ఇక మీరు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా నేను సంధ్యను కనకమహాలక్ష్మి గుర్తుకులేనా అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి అసలు మీరెవరో నాకు గుర్తుకు రావట్లేదు అన్నట్టుగా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు తన ఫేస్ మారిపోయింది. ఎలాగైనా కనకమహాలక్ష్మిని విహారి గారికి అప్పచెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక విహారికి ఫోన్ చేస్తుంది. విహారికి ఫోన్ చేసిన తర్వాత ఇక మీతో పర్సనల్గా మాట్లాడాలండి అని చెప్పేసి విహారితో సంధ్య అంటుంది. సరే అని చెప్పేసి విహారి దగ్గరికి సిరిని అంటే కనకమహాలక్ష్మిని తీసుకెళ్తుంది. ఇక్కడ నాటకం ఏంటంటే ఇక విహారికి కనకమహాలక్ష్మి దగ్గర చేయాలని చెప్పేసి సంధ్య అనుకుంటుంది. కాకపోతే అంత ఈజీగా ఇప్పుడు కనకమహాలక్ష్మి అని విహారి నమ్మడు కాబట్టి తన ఫ్రెండ్గా విహారికి ఇక తన బాధ్యతను అప్పచెప్పాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది సంధ్య. ఈలోపు కనకమహాలక్ష్మిని అంటే రూపం చేంజ్ అయింది కాబట్టి తనని తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇన్ఫర్మేషన్ తెలిసిందా సిరి గురించి అని చెప్పేసి విహారి అడుగుతుండగా లేదండి తెలుసుకుంటున్నాం అని చెప్పేసిన తర్వాత తనెవరు అని చెప్పేసేసరికి విహార్ని అలాగే స్టన్నపై చూస్తూ ఉంటుంది కనకమహాలక్ష్మి. ఇప్పుడు ఇక సిరి గురించి ఏం తెలియలేదు విహారి గారు, తెలుసుకుంటాం. ఒక విషయం చెప్పడానికని మీతో ఇక్కడికి రప్పించాను. తను నా బెస్ట్ ఫ్రెండు, అంటే కొన్ని ప్రాబ్లం వల్ల తను ఇక్కడికి వచ్చింది. కొన్ని రోజులు మీ ఇంట్లో షెటర్ ఇస్తారా అని చెప్పేసి అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను. తన ప్రాబ్లం అన్నీ ఇక కొలిక్ అయిన తర్వాత ఇక తన గురించి మీకు ఒక్కసారి మీతో పర్సనల్గా మాట్లాడతాను. అయ్యో వైనట్ సంధ్య గారు, తను ఏదో ఆపదలా ఉందని చెప్పేసి అంటున్నావు కదా, తనని మా ఇంటికి తీసుకెళ్దాం. మరి తన పేరు సంజన అని చెప్పేసి సంధ్య చెప్తుంది. ఓ హాయ్ అండి అని చెప్పేసి విహారి హాయ్ చెప్పి ఇలా షేక్ ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే లక్ష్మి అంటే కనకమహాలక్ష్మి కూడా హాయ్ అని చెప్పేసి విహారికి హ్యాండ్ ఇస్తుంది. హ్యాండ్ ఇచ్చేసరికి కనకమహాలక్ష్మి బాడీలో ఏదో తెలియంది, అంటే ఒకప్పుడు విహార్ని కలిస్తే తనతో ఇక సంతోషంగా తన చేపట్టుకొని ఎంత ప్రేమగా దగ్గరైనట్టుగా తన బాడీలో ఇక ఒక్కొక్కటి పాటు అలా కదులుతూ తన భర్త అన్నట్టుగా అలా చేపట్టుకొని విహార్ని అలాగే కన్నార్పగా చూస్తూ ఉంటుంది. ఇక తన బాధ్యత నాది. ఇక మరి మీ ఇంట్లో వాళ్ళు ప్రాబ్లం పర్లేదు, నేను మేనేజ్ చేస్తాను. ఇక కొన్ని రోజులు అంటున్నావు కదా,
తన ప్రాబ్లంకి మొత్తం క్లియర్ అయిన తర్వాత తనని తీసుకెళ్తూ, క్రిష్, ఆ, మీ అమ్మ ఎక్కడుందో తెలుసుకుంటాను ఖచ్చితంగా. ఇప్పుడు తను మీ అమ్మ అనుకొని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓ సరే ఆంటీ, మా అమ్మను మీరు ఎలాగో తీసుకొస్తారని ఇక కేడి మామయ్య కూడా ఇక నా బాధ అర్థం చేసుకొని ఖచ్చితంగా తీసుకొస్తారని అనుకుంటున్నాను. అవును క్రిష్, నేను మీ అమ్మను తీసుకొస్తాను, కానీ ఈవిడ మీ అమ్మని కొని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు కదా. మా అమ్మ చెప్పేది ఒకటే మాట, ఎప్పటికైనా మనం బాధపడడం మంచిదే కానీ అవతల వ్యక్తి బాధపడకుండా చూసుకోవాలని. ఇక మా అమ్మ ఎలాగో వస్తుంది, అప్పుడు ఉన్నంత వరకు ఈ అమ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పేసి తన తల్లిని తనకి గుర్తుపట్టలేక ఇక క్రిష్ చేతిలో విహారి భార్య కనకమహాలక్ష్మి ఇక తన భార్య బాధ్యత, తన తల్లి బాధ్యత అటు క్రిష్కును విహారికి సంధ్య కేడి ఇద్దరు కలిసి అప్పచెప్తారు. ఎందుకంటే తను కనకమహాలక్ష్మి అని చెప్పేసి ఫేస్ మార్పి చేసుకున్న, సిరి అని చెప్పేసి ఫేస్ మార్పి చేసుకున్న నిజాలనేది బయటపడాలంటే అసలు సిరిని కనకమహాలక్ష్మి ఈ టార్గెట్ చేసి ఎవరు చంపారో అన్ని నిజాలు బయటపడ్డ తర్వాతనే ఇక తనే కనకమహాలక్ష్మి ఇక క్రిష్ తల్లి సిరి అని అప్పుడు బయట పెట్టాలని చెప్పేసి కేడి ఇక ఆలోచన ప్రకారమే ఈ నాటకం మొదలవుతుంది. మరి ఈ మొదలైన ఆటలలో సిరి పాత్రలలో కనకమహాలక్ష్మి పాత్రలలో తెలివితోని మళ్ళీ ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతున్న ఈ కనకమహాలక్ష్మి సీరియల్లో ఇంకా ఏముంచని ట్విస్టులు ఉన్నాయో తెలుసుకుందాం.